హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ గురు తెలుగు. ఈ వీడియోలో అయితే నేను మీకు వచ్చేసేసి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. మన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు మొత్తం 5 రోల్స్కి అయితే కనుక హైర్ చేసుకుంటున్నారు. ఆ రోల్స్ వచ్చేసేసి మేనేజ్మెంట్ ట్రైనీ అండ్ మార్కెటింగ్ అండ్ అకౌంట్స్, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఆల్సో జూనియర్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్. మొత్తం 148 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు కనుక ఈ రోల్స్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే July 24th ఈజ్ ది లాస్ట్ డేట్ అనమాట. అండ్ ఆల్సో దీనికి మొత్తం ప్రొబిషన్ పీరియడ్ వచ్చేసి మొత్తం 12 months అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో 3 years సర్వీస్ బాండ్ అయితే ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసేసి ఫస్ట్ ఏమో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. ఈ 3 steps ఎవరైతే కనుక కంప్లీట్ చేస్తారో వాళ్ళు మీరు అప్లై చేసుకున్న రోల్కి మీరు సెలెక్ట్ అయినట్టు అనమాట. అండ్ ఆల్సో శాలరీ వచ్చేసేసి బిట్వీన్ ది రేంజ్ ఆఫ్ 22,000 to 90,000 వరకు అయితే మెన్షన్ చేశారు. ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క శాలరీ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ మొత్తం 148 వేకెన్సీస్ అని చెప్పాము కదా. అందులో జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి అయితే కనుక 50 పోస్టెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో జూనియర్ అసిస్టెంట్కి 50 ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్కి 8 పోస్టులు ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీకి 8 ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్కి 1 పోస్ట్ అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దానికైతే 1 పోస్ట్ అయితే కనుక వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో మీరు కనుక మేనేజ్మెంట్ ట్రైనీకి అప్లై చేసుకోవాలంటే మీరు ఎంబీఏ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇన్ అగ్రికల్చరల్ కానీ ఆర్ఎల్స్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఫీల్డ్లో కానీ మీరు ఎంబీఏ అనేది కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అండ్ అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు చార్టెడ్ అకౌంట్స్ని కంప్లీట్ చేసి ఉండాలి, సిఏ కానీ సిఎంఏ కానీ. అండ్ ఆల్సో జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చరల్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఆల్సో మీకు 50% మార్క్స్ అయితే క్రైటీరియా ఉండాలన్నమాట. ఒకవేళ మీరు కనుక ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఆర్ఎల్స్ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ అయితే కనుక వాళ్ళకి 45% ఉన్నా కూడా సరిపోతుందన్నమాట. అండ్ ఆల్సో జూనియర్ అసిస్టెంట్కి అయితే కనుక మీరు డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఏదో ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. ఆ యూనివర్సిటీ అనేది ఏఐసిటిఈ అప్రూవ్డ్ అయి ఉండాలి. అండ్ ఆల్సో మీకు 50% అయితే కనుక ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45% క్రైటీరియా అయితే ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ అలాగే మీరు హిందీ కానీ అది ఇంగ్లీష్లో కానీ మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు బీఈ బీటెక్ ఎంసీఏ ఎంఎస్సి ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ ఏదన్నా కూడా ఓకే అనమాట. అండ్ ఒక్కొక్క జాబ్కి వచ్చేసేసి ఒక్కొక్క ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. బట్ అన్ని జాబ్స్కి అయితే కనుక మినిమం ఏజ్ వచ్చేసి 18 to 30 ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆల్ జాబ్ వేకెన్సీస్కి మీ ఏజ్ కనుక 18 to 30 బిలో ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసేసి అదే ఓబీసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి అండ్ ఆల్సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కనుక 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఓకే. అండ్ సంథింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఏమో 500 ఉంటాయి, జిఎస్టీ 270, టోటల్ వచ్చేసేసి 1770 అయితే కనుక మీరు పే చేయాలి ఒకవేళ మీరు కనుక ఈ జాబ్ రోల్కి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అనుకుంటే. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ ఆల్సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే కనుక అప్లికేషన్ ఫీ ఏమీ లేదు, ఓన్లీ వాళ్ళకి ఛార్జెస్ అండ్ అలాగే జిఎస్టీ అయితే ఉంటుందన్నమాట. టోటల్ కాస్ట్ వచ్చేసేసి 590 రూపీస్ అనమాట. యాజ్ ప్రీవియస్లీ మనం డిస్కస్ చేసుకున్నట్టు వీటికి మొత్తము 3 steps అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్నాక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. అది కనుక మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. అండ్ ఎగ్జామ్ టైప్ వచ్చేసేసి అదే మనకున్న రిటర్న్ ఎగ్జామ్లో మొత్తము అన్ని ఎంసీక్యూసే ఉంటాయి అనమాట. మొత్తం 120 ఎంసీక్యూస్ అయితే ఉంటాయి. వాటిని మొత్తం 5 partsగా డివైడ్ చేస్తారనమాట. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. అండ్ అలాగే మీరు కనుక రాంగ్ ఆన్సర్ చేస్తే 0.25 మార్క్స్ అయితే కనుక మీకు డిడక్ట్ అవుతాయి. అందులో టాపిక్స్ వచ్చేసేసి లైక్ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. దీనికి సంబంధించిన జాబ్ అప్లికేషన్ డీటెయిల్స్, ఆర్ఎల్స్ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఏముంటుంది, దీని అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పనేది మీకేమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక
నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను అప్లికేషన్ లింక్ వచ్చేసేసి. మీకు సిలబస్ కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఏమన్నా కావాలంటే గనక నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను మీకు షేర్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జాబ్ గురు తెలుగు.